పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా హెల్తీ స్నాక్స్ పెట్టాలనుకుంటే అటుకులతో ఇలా పునుగులను ట్రై చేయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు మంద పట్టుకులు తీసుకున్నానండి. ఇందులోనే కొంచెం నీళ్లు పోసుకొని వీటిని బాగా శుభ్రం చేసేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోండి. ఇలా వంపేసుకున్న తర్వాత అరకప్పు దాకా బొంబాయి రవ్వ, అరకప్పు దాకా పెరుగును వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత అందులోనే ఒక కప్పు సన్నగా తురుముకున్నటువంటి ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక రెమ్మ కరివేపాకుని, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా 1 నిమిషం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదండి, అది గుర్తుంచుకోండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పునుగుల్లా చేసేసుకొని బాగా కాగుతున్నటువంటి నూనెలోకి ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఇలా నూనెకి సరిపడా పునుగులు వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పునుగులు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, అది గుర్తుంచుకోండి. మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పునుగులు రెడీ. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి.